సార్ పద్మశాలి కుల బంధువులందరికీ నమస్కారం. నేను ఈరోజు నేను నల్లకాటి రాజ్కుమార్ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా రెండవ విడతగా నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చాను. రెండవ విడతతో మా సహచరులతో మాతో అధ్యక్షులతో మా కుల బంధువులతో అందరూ కలిసి రెండవ విడత నామినేషన్ సబ్మిట్ చేసి బయటకు వచ్చాను. నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాష్ట్ర పద్మశాలి కుల బంధువులందరికీ ఒక విన్నపము. నేను సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చాను. ఇది సమాజ సేవ చేయడానికి మీరు నాకు సహకరిస్తే గ్రామాలలో ఉన్న పద్మశాలీలకు, తర్వాత చేనేత కార్మికులకు, వివిధ రంగాలలో ఉన్న మన పద్మశాలి కుల బంధువులందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో నేను ఈ అధ్యక్ష పదవికి నామినేషన్ చేశాను. దయచేసి నా ఇది ఒక నామినేషన్ మీరు గుర్తించి మీరు నాకు ప్రాతినిధ్యం వహించే అధికారం నాకు మీరు ఓటు వేసి అధికారం ఇస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ కుల బంధువులందరికీ నమస్కారం. ఈ మొత్తం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 48,381 మంది మన పద్మశాలి కుల బంధువులందరికీ నమస్కారం. మేము ఈ ఎన్నికల ఓటర్లకు వివిధ కుల బంధువులందరికీ ఇబ్బంది కలగకుండా ఏ జిల్లాలోనే ఆ జిల్లాలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. అందులో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక జిల్లా నుంచి 2 ఓట్ల ప్రాధాన్యత ప్రకారం పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. అయితే దయచేసి మీరు అందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మొత్తం 99 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తాం. మన కుల బంధువులకు పోలింగ్ ఆఫీసర్స్ కూడా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఆఫీసర్లు, రాష్ట్ర ఎలక్షన్ ఆఫీసర్లతో సహా అందరూ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. దయచేసి మీరందరూ ఈ అవకాశం వినియోగించి అత్యధిక మెజార్టీలను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కుల బంధువులారా, మీ అమూల్యమైన ఓటు నాకు నల్లకాటి రాజ్కుమార్ గారికి వేసి దయచేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను. నా పేరు వేముల బాలరాజు. నా సొంత గ్రామం బచ్చనపేట, జనగాం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. మరియు రామా శ్రీనివాస్ గారు పరమతం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్ష బాధ్యతను నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు నిర్వహించి ఎన్నికలు తీసుకురావడానికి ఇప్పుడు ముందుకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనే దాని మీద 2023 మార్చి 24 నాడు ఆవిర్భవించింది. ఆ తర్వాత సభ్యత్వ కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే కనివినియోగైనంత రీతిలో సుమారు 50,000 సభ్యత్వాలు చేయించడం జరిగింది. దాంట్లో సాధారణ సభ్యత్వం 100 రూపాయలు, 1000 రూపాయల సభ్యత్వము శాశ్వత సభ్యత్వం అనే దాన్ని చేసాం. ఆ యొక్క నిర్మాణానికి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే నోటిఫికేషన్ మొన్న 24వ తారీఖు నాడు అయింది. రేపు 18వ తారీఖు నాడు మరి ఎన్నికలు ఉంటాయి. మరి ఆ ఎన్నికలలో ఈ టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మరి వల్లకాటి రాజ్కుమారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. ఆయనే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉండగా మా పద్మశాలి యొక్క సమాజానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఏ పద్మశాలి బిడ్డ చదువుకోవాలన్నా, విద్యార్థులు చదువుకోవాలన్నా చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఎక్కడైనా ఏ పేద పద్మశాలి నాయకులు ఎవరైనా చనిపోయినా కానీ వారికి అక్కడికి పోయి ఆర్థిక సాయం అటువంటిది అందించి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక 2,000 మంది పద్మశాలీలందరినీ ఏకతాటికి తీసుకురావాలని చెప్పని కూడా వనగోయల కార్యక్రమం కూడా పెట్టి మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వల్లకాటి రాజ్కుమార్. మరి ఆయనకు మరి 50,000 మంది 33 జిల్లాల కలిసి 50,000 మంది సభ్యత తీసుకున్నటువంటి వాళ్ళు మరి వారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.